కాకినాడ జేఎన్టీయూపై ఎన్టీవీ కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఇన్ఛార్జ్ రెక్టార్ రమణపై వేటు వేసింది. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ రెక్టార్గా సుబ్బారావుకి బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జేఎన్టీయూలో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. టెండర్ల దగ్గర నుంచి ట్రావెల్ బిల్లుల వరకు అంతా అవినీతే. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు, జిల్లాలో ఏ కాలేజీకి పడితే ఆ కాలేజీకి అటానమస్ హోదా ఇస్తూ కరప్షన్ కు కేర్ ఆఫ్ గా మారిపోయింది కాకినాడ జేఎన్టీయూ. క్యాంపస్ లో డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతూ ఉండడంతో పిల్లల్ని జాయిన్ చేయించడానికి వెనకడుగు వేస్తున్నారు పేరెంట్స్. కాకినాడ జేఎన్టీయూపై ఎన్టీవీ కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఇన్ఛార్జ్ రెక్టార్ రమణలపై వేటు వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. నలిని ఎన్టీవీ కథనాలకు సంబంధించి కాకినాడ జేఎన్టీలో జరుగుతున్న అవినీతి బాగోతాలు, అదేవిధంగా దీనికి సంబంధించి యూనివర్సిటీలో జరుగుతున్న గత కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాలపై ఎన్టీవీ కథనం ఇచ్చింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్, అదేవిధంగా ఇన్ఛార్జ్ రెక్టార్ రవీంద్రనాథ్, అదేవిధంగా రమణలపై వేటు వేసింది. వారి స్థానాలలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ గా వేరొకరికి అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీ అనేది పొలిటికల్ పార్టీలకు ఆఫీస్ గా మారిపోయింది. దానికి సంబంధించి అదేవిధంగా యూనివర్సిటీలో జాయిన్ చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఇదే యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు, అదేవిధంగా దానికి సంబంధించి వారికి మంచి ఇతర క్యాంపస్ లో జాబులు పట్టడం, అదేవిధంగా వారికి మంచి ఫ్యూచర్ ఉన్న జాబులు వస్తున్నాయి. కానీ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ మాత్రం ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి అదేవిధంగా యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మరొక వైపు టెండర్లలో పూర్తిగా పారదర్శకంగా ఉండడం లేదు. ఎవరైతే లంచాలు ఇస్తారో, ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకి టెండర్లు ఇస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరింత మందిపై వేటు పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో యూనివర్సిటీని ప్రక్షాళన చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా గత ప్రభుత్వంలో కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళపై వచ్చిన ఆరోపణలు ఏంటి, ప్రొఫెసర్ల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తూనే మరోవైపు యూనివర్సిటీలో జరుగుతున్న కార్యకలాపాలు, హాస్టల్స్ లో జరుగుతున్న వ్యవహారాలపై ఫోకస్ చేస్తుంది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి నివేదికలు తెప్పించుకుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.